ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చింత చిగురు నెత్తళ్ళు ఎటువంటి మసాలాలు వేయకుండా చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఒక కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి 2 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని కాగిన నూనెలో వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ త్వరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్, తగినంత పసుపు, ఒక హాఫ్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయలన్నీ పూర్తిగా మగ్గిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే ఈ కూరకి అంత టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఇవి వేగే లోపల మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటాలను కూడా వేసి అవి కూడా పూర్తిగా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి. వేడి నీళ్ళలో ఒక పావు గంట సేపు నానబెట్టి కడిగి బాగు చేసుకున్న నెత్తళ్ళను వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు కారం వేసుకుంటున్నా. తర్వాత ఈ కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించి తర్వాత దీనికి నెత్తళ్ళకి సరిపడా ఎన్ని వాటర్ పడతాయో అన్ని వాటర్ పోసుకొని ఈ నెత్తళ్ళు ఉడుకు పట్టిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో మంటను పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ నెత్తళ్ళు పూర్తిగా ఉడికిపోయే వరకు ఉడికించాలి. నీళ్ళు అనేవి అసలు ఉండకూడదు, బాగా ఎగిరిపోయే వరకు ఉడకబెట్టుకోవాలి. నేను 150 గ్రాముల నెత్తళ్ళు తీసుకున్నాను. దానికి 150 గ్రాముల చింత చిగురు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. తర్వాత దీన్ని శుభ్రంగా మ్యాష్ చేసుకొని ఉడుకుతున్న నెత్తళ్ళలో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పులుపు బాగా పడుతుంది. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇది కూడా పూర్తిగా మగ్గిపోయే వరకు మగ్గించాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు నెత్తళ్ళ కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.